ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. ప్రతి ఉదయం నీతో నా నిబంధన స్థిరపరచుదనే దైవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలని మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియచేస్తా ఉన్నాను. అలాగే నూతనంగా ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో మీ అందరికీ కూడా శుభాలు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో ఇలాగు రాయబడి ఉంది. అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండెను. దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండెనని చెప్పి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తాం. దేవుని పిల్లలారా, ఎవరైతే దేవుని యందు భక్తి గలవారై ఉంటారో, దేవుడంటే భక్తిని చూపిస్తారో, దేవుని మీద ఆశ పెట్టుకుంటారో, ఎవరైతే దేవుని యందు భక్తి కలిగి జీవిస్తారో అతని జీవితము ఎప్పుడు కూడా వర్ధిల్లుతుంది. అతని కుటుంబం ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుని పిల్లలారా, అనేక మంది భక్తి పరులు ఉంటారు, కానీ అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండరు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది, అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉన్నాడని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. దేవుని లేఖనం తెలియచేస్తూ ఉంది. అతడు దేవుని యందు భక్తి గలవాడై బ్రతికాడని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. దేవుని పిల్లలారా, పై వచనంలో మనం చూస్తే కనుక అక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతూ ఉంటుంది. ఆ స్త్రీ తన భర్తను కోల్పోయి తన కుమారులిద్దరిని వేసుకొని తన కుమారులిద్దరితో ఆ కుటుంబాన్ని గడుపుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే తన భర్త చనిపోయాడో, భర్త చనిపోయిన తర్వాత ఆమె నూనె అమ్ముకుంటూ ఆ ప్రాంతంలో ఆమె నూనె అమ్ముకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంది. అయితే వారికి ఉన్నటువంటి అప్పులు తీర్చలేనటువంటి పరిస్థితిలో ఉన్న ఆమె, అప్పుల వారు వచ్చి ఆమెను అనేకమైన సార్లు ఆమె అప్పు తీర్చాలని బలవంతం చేసినప్పటికీ, అయ్యా తీరుస్తానయ్యా, కొంచెం సమయం ఇవ్వండి చెప్పి ఆమె అడుగుతా వచ్చింది. కానీ ఒకానొక దినాన్న ఆమె అప్పు తీర్చలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుల వాడొచ్చి, నీ 2 కుమారులు నేను తీసుకొని వెళ్ళిపోతాను, నాకు వారు దాసులుగా ఉంటారని చెప్పి ఆ అప్పుల వాడొచ్చి వాళ్ళ మీద పడినప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఆమె ఎలీషా దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఆ కాలంలో ఎలీషా దైవజనుడిగా ఉన్నాడు, ఆయన ప్రవక్తగా ఉంటా ఉన్నాడు. అయితే ఆ ప్రవక్త దగ్గర ఈమె భర్త శిష్యరికం చేస్తూ ఉన్నాడు, శిష్యుడిగా ఉంటా ఉన్నాడు. ఎప్పుడైతే ఆమె ఎలీషా ఆ ప్రాంతంలో ఉన్నాడని తెలుసుకొని ఎలీషా దగ్గరికి వెళ్ళి, దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో మొరపెట్టుకుంటూ ఉంది, అయ్యా ప్రవక్తలలో అతడు నీ దాసులైనటువంటి అతడు ప్రవక్తలలో ఒక శిష్యుడు, నీ దగ్గర శిష్యుడిగా పనిచేశాడు. అయితే నా భర్త ఆయన చనిపోయాడయ్యా. అయితే అప్పుల వారు నా కుమారులిద్దరిని తీసుకొని వెళ్ళిపోతానంటున్నారు. అంతేకాదు అతడు ఎంతగా దేవుని యందు భక్తి గలవాడై జీవించాడు నీకు తెలియనయ్యా అని చెప్పి ఎలీషా దగ్గర మొరపెట్టుకుంటున్నప్పుడు ఎలీషా అంటున్నాడు, దైవజనుడు అంటున్నాడు, నేను నీకేం కావాలని, నీకేం చేయాలని కోరుకుంటున్నావు, నేను నీకేం చేయగలనని అక్కడ కోరుకుంటున్నావని ఆమెను అడుగుతూ ఉన్నాడు. అంతేకాదు ఎలీషా అంటున్నాడు, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియచేయమని చెప్పినప్పుడు ఆమె చేస్తున్నటువంటి వృత్తి ఏంటంటే నూనె అమ్ముకుంటా ఉంది. ఆమె ఒలీవల నూనె అమ్ముకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఆమె. ఎప్పుడైతే ఆమె చెప్పిన జవాబు ఏంటంటే, అయ్యా నా ఇంటిలో ఒక కుండలో నూనె మాత్రమే ఉంది, ఒక పాత్రలో నూనె ఉందంటే అప్పుడు సరే అని చెప్పి ఎలీషా అన్నాడు, ఇదిగో నీ 2 కుమారులు నీవు కలిసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరి దగ్గర ఎరువుకు ఆ ఖాళీ పాత్రలను తీసుకొని నీ ఇంటిలోనికి వెళ్ళి, గదిలోనికి వెళ్ళి నీవును నీ పిల్లలను వారు తలుపు వేసుకొని లోపలికి వెళ్ళి ఆ ఖాళీ పాత్రలన్నీ కూడా నూనెతో నింపు అని చెప్పి ఆ దైవజనుడు చెప్పాడు. ఎప్పుడైతే వారు దైవజనుడి మాట ప్రకారంగా వారు వెళ్ళి ఇరుగు పొరుగు వారందరి దగ్గర ఖాళీగా ఉన్న పాత్రలన్నీ కూడా వారు తీసుకొని దాని ఇంట్లోనికి తీసుకొని వెళ్ళి వారు తలుపు వేసుకొని వారి దగ్గర ఉన్నటువంటి నూనెను ఆ ఖాళీ పాత్రలో వేస్తూ ఉన్నారు. ఆ ఖాళీ కుండలలో వేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే వారు తీస్తున్నారో తీసే కొలదు కూడా అందులో నూనె తరిగిపోవట్లేదు, కానీ వేసే కొలదు మరలా ఆ నూనె అలాగే ఉంటుంది, తరిగిపోవట్లేదు. ఆ నూనె మరలా తీసి ఖాళీ పాత్రలు వేస్తూ ఉన్నారు. ఆ పాత్రలన్నీ కూడా నూనెతో నింపబడిన తర్వాత తల్లి తన కుమారులతో అంటూ ఉంది, వెళ్ళి ఇంకా ఖాళీ పాత్రలు ఏమున్నాయేమో తీసుకొని రన్నప్పుడు ఆ తల్లి చెప్పినటువంటి మాట వారు ఏమని చెప్పారంటే,
అమ్మ ఇంకెక్కడ కూడా ఖాళీ పాత్రలు లేవన్నప్పుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో వెంటనే నూనె ఆగిపోయింది. అది ఇంకా ఉద్భవించడం ఆగిపోయినప్పుడు తల్లి వెళ్ళి ఎలీషాతో చెప్పింది, దైవజనుడా ఇదిగో ఖాళీ పాత్రలన్నీ నూనెతో నింపాం, ఆ నూనె సమృద్ధి ఆగిపోయింది అన్నప్పుడు దైవజనుడు అన్నాడు, ఇప్పుడు వెళ్ళి ఆ నూనెను అమ్మి మీరు అప్పుల వానికి అప్పు తీర్చి మిగిలిన సొమ్ముతో నీవును నీ కుమారులను బ్రతకండి అని చెప్పి దైవజనుడు చెప్పాడు. దేవుని పిల్లలారా, ఎప్పుడైతే దేవుని యందు భక్తి కలిగి జీవిస్తామో, ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటామో దేవుడు ఏ మేలు కూడా పొదుగుచ్చాడు. అందుకని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది, సింహం పిల్లలు లేమి గలవై ఆకలిగొనేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని చెప్పి దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. దేవుని పిల్లలారా, ఎప్పుడైతే నీ స్థితి ఏదైతే ఉందో, నువ్వు ఏ పని చేస్తున్నావో, ఏ ఉద్యోగం చేస్తున్నావో, ఏ వ్యాపారం చేస్తున్నావో, ఏ పని చేసుకున్నా, ఏ వృత్తి చేసినా సరే ఆ వృత్తిని బట్టి నీవు దేవుని స్తుతించగలిగితే, దేవుని సంధిలో మొరపెట్టగలిగితే, దేవుని సంధిలో నీవు చేసినటువంటి ఆ పని నిమిత్తము దేవుడు నీవు మొరపెట్టినప్పుడు ఆయన నీకు ఆ పనిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. అంతేకాదు సారెపతి విధవరాలు జీవితంలో మనం చూస్తే గనక ఆ రోజుకి తన కుమారుడు ఆమె అప్పం వేసుకొని చనిపోవాలనుకుంటున్నప్పుడు దైవజనుడైనటువంటి ఏలి అక్కడికి వెళ్ళి నాకు మొదట అప్పం వేసుకొని రన్నప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో బాబు, నా కుమారుడు కొంచెం పిండి కొంచెం నూనె మాత్రమే ఉంది, ఇది నా అప్పం వేసుకొని తిని ఇంకా మరణిద్దాం అనుకుంటున్నాం అంటే, దైవజన నేను చెప్పినట్లుగా నీవు చేసి మొదట నాకు అప్పము తీసుకొని రండి, ఆ తర్వాత నీవును నీ కుమారులను అప్పములు చేసుకొని తిననండి. ఎప్పుడైతే దైవజనుడి మాట విన్నదో ఆమె తొట్టిలో ఉన్నటువంటి పిండి అయిపోలేదు, గుడ్డిలో ఉన్న నూనె తరిగిపోలేదు. వారు మాత్రమే కాదు, వారి కుటుంబీకులందరూ కూడా ఆ కరువు కాలంలో వారు దేవుని చేత పోషించబడ్డారు. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని ఆధారము చేసుకున్నప్పుడు, దేవుణ్ణి ముందు పెట్టుకున్నప్పుడు, ఆయన మీద నీవు ఆనుకున్నప్పుడు దేవుని జీవితంలో సమృద్ధినిస్తాడు. నీవు జరగదనుకున్నటువంటి కార్యాలను దేవుడు గొప్పగా చేసి నీ ముందు ఆయన చూపిస్తాడు. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతావు. నీ కుటుంబకులకు, నీ బంధుమిత్రులకు నీవు ఆశీర్వాదకరంగా మారుతావు. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆశ్రయిస్తావో, నీవు ఆయన సేవకుని మీద ఆనుకొని ఉంటావు, దేవుని మీద నమ్ముకొని ఉంటావు, దేవుని మాటల మీద విశ్వాసం ఉంటావు, దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఇక్కడ చూస్తే కనుక ఆ విధవరాలు జీవితంలో భర్త కోల్పోయింది. ఎప్పుడైతే అప్పుల వారు వచ్చి ఆమెను పట్టుకుంటారో, పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఎంత భయంకరమైనటువంటి బాధ. వెంటనే ఎలీషా దగ్గరికి వచ్చింది, అయ్యా అతడు కూడా నీ శిష్యులలో ఒకడయ్యా, అతడు దేవుని యందు ఎంత భక్తితో ఉన్నాడో మీరు ఎరుగుదరయ్యా అని చెప్పి ఎలీషా దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నది. దేవుని పిల్లలారా, ఎలీషా చెప్పిన మాట ప్రకారంగా వారింటిలో ఉన్నటువంటి నూనెను వారు ఖాళీ పాత్రలతో నింపినప్పుడు దేవుడు ఆ నూనె తీసే కొలది కూడా ఇంకా వస్తానే ఉంది. వారు తీసినంతసేపు కూడా ఆ నూనెను ఊరుతానే ఉంది. దేవుని పిల్లలారా, నీవు కూడా దేవుని మీద ఆశ్రయం కలిగి ఉంటే, దేవుని మీద ఆధారపడి ఉంటే, నీవు ఎలాగైతే దేవుడు నీకు ఇస్తాడో, నీకు నీ కనులకు ఆశ్చర్యము కానీ హృదయానికి అది గోచరము. దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. నీవు లేనిదని నువ్వేమని కనుక్కుంటున్నావో, లేని స్థితిలో ఉన్నావో, లేమిలో ఉన్నావో, దేవుడు నువ్వు సమృద్ధి అనేటువంటి ఆశీర్వాదాలు దేవునికి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. అటువంటి పరిశుద్ధ ఆత్మదేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెను ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడవు నాయన, మహోన్నతుడ ప్రభువా, సర్వశక్తిమంతుడవు నాయన, ఇదిగో ప్రభువా నాయన నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు ప్రభువా నాయన, ఇదిగో ప్రభువా నాయన ప్రవక్తల శిష్యులలో ప్రభువా ఆమె భార్య ప్రభువా నీ సన్నిధికి వచ్చినప్పుడు ప్రభువా దైవజనుడు చెప్పిన మాట ప్రకారం చేసి ప్రభువా నాయన నూనె ప్రభువా ఖాళీ పాత్రలు వేసినప్పుడు ప్రభువా ఆ నూనె వేసినంత చేపు ప్రభువా ఖాళీ పాత్రలు నిండేంత వరకు ఆ నూనె ప్రభువా నాయన అలవు నన్ను పొంగుతూనే ఉంది ప్రభువా. అటువంటి ప్రభు ఆశీర్వాదాలు బిడ్డకు దయచేయండి ప్రభు. కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డని దీవించండి. వారి సమస్యలు, వారి అప్పులు, వారి యొక్క ఆర్థికపరమైన సమస్యల నుంచి బిడ్డను విడిపించండి, వారి అనారోగ్యాల నుంచి విడిపించండి. సముద్రమైనటువంటి కార్యం బిడ్డలకు జరిగించినాను. ఉదయకాల సమయంలో ప్రభు సమస్తమైన నామానికి మేము తెచ్చుకున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించబడుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.